పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లులాగా సమాంతరంగా అమలు అవుతున్నాయన్నారు. 5 ఏళ్ల జగన్ పరిపాలనలో విధ్వంసం, అరాచక పాలన, కుట్రలు, కుతంత్రాలతో సాగిందన్న ఆయన గత 5 ఏళ్ల పదవులను అనుభవించి అభివృద్ధిని పట్టించుకోలేని గొడ్డల పార్టీకి మాట్లాడే అర్హత గాని, వీధుల్లో తిరిగే హక్కు కానీ లేదని విమర్శించారు. 3,70,00,000 రూపాయలు ఈరోజు నిధులు ఇవాళ మంజూరు. అంటే ఈ రకంగా ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పారు మన పెద్దలు, మనం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతూ ఉంది. గతంలో 5 సంవత్సరాల వైసీపీ పాలన మనం చూసాం. 5 సంవత్సరాల వైసీపీ పాలన ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమాన్ని మాయ చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు ధ్వంసమైనటువంటి పరిస్థితి 5 సంవత్సరాల పాలన. మళ్ళీ 2 ఏళ్లలోనే వారు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ, పడకేసినటువంటి పనులన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలు ఎక్కిస్తూ ఈవేళ వరుసగా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వారు చేసినటువంటి విధ్వంసాన్ని సరి చేయడానికి మనకి 24 గంటల సమయం కూడా సరిపోవడం లేదని అంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఎంత పెద్ద ఎత్తున చేశారో అదే మాకు ఉదాహరణ. మన రాష్ట్రంలో గొడ్డల పార్టీ తిరుగుతూ ఉంది. గొడ్డల పార్టీ అంటే మీ అందరికీ తెలుసు, విధ్వంసం, కుట్రలు, కుతంత్రాలు ఇవే గొడ్డల పార్టీకి